మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకిచ్చిన దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన చేతి పనులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. భూమి పంట విషయంలో కూడా దేవుడు మేలగునట్లుగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల దేవుడు అద్భుతకరమైన ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. ప్రతి విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల దేవుడు ఒక ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఒక అనాది ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి. దేవుడు మనకు క్షేమాభివృద్ధిని దయచేస్తాడు. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మన పక్షంగా ఉండి దేవుడు న్యాయం జరిగిస్తాడు. మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేసే దేవుడుగా ఉంటున్నాడు. శత్రువుపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. యథార్థంగా మనం దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. లోకంలో పరిశుద్ధంగా జీవించేవారిగా మనము ఉండాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. దేవుడు ఇస్తున్న మేళ్లను బట్టి దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి. వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. మంచి క్రియలు, మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. దేవునికి మాదిరిగా మనము జీవించాలి. దేవుని మాటకు మనము లోబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. జ్ఞానంలో, విశ్వాసంలో, ఆత్మలో, ప్రేమలో, ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విషయాలలో మనము వర్ధిల్లుతాము, ఆశ్రయించబడతాము, దీవించబడతాము. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. అనుదినం దేవుడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని తృప్తిపరుస్తాడు. మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు. అనుక్షణ దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. రక్షిస్తాడు, విడిపిస్తాడు. ప్రమాదాల నుండి, అపాయాల నుండి దేవుడు తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యం మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నిత్యం మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనలా తన కృపను చూపిస్తున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు. మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. భూమి పంట విషయంలో ప్రభా, చేతి పనుల విషయంలో ప్రభా, అయా అన్ని విషయాల్లో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి ఆయా గర్భఫల విషయంలో ప్రభా నాయన, అయా తాను మేలగునట్లుగా వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా, అయా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. మాకు మేలు చేసే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు, ఆశ్రయించే దేవుడు, అయా క్షేమాభివృద్ధిని దయచేయవాడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని పోషించేవాడో ప్రభా నీకు స్తోత్రాలు. మాకు కావాల్సిన అన్నీ కూడా ప్రభా నువ్వు అనుగ్రహించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీ చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి ప్రభా. అయా వాక్యానుసారంగా జీవించాలి ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అన్ని విషయాలు మేము ప్రభా నాయన తండ్రి అయా వర్ధిల్లునట్లుగా ప్రభా నాయన, అయా సహాయం చే దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి నువ్వు ఆశీర్వించే దేవుడు, దీవించే దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలు అయా తండ్రి. అభివృద్ధిపరిచే దేవుడవు నాయన. అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన. మా పట్ల తండ్రి అయా ఒక ఉన్నత ఉద్దేశం కలిగిన దేవుడో ప్రభా. అయా ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలు అయా తండ్రి.
అయ్యా నువ్వు నెరవేర్చే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయనా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా. నీ కొరకు ఈ లోకంలో అర్థంగా జీవించాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. మాలో ప్రభా అయా నమ్మకం దయచే, విశ్వాసం దయచే ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు. ప్రతిదినం సల్లో తను మొరపెట్టేవారు ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే తండ్రి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాల సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న తన్ని అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన దానికి స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరీతిగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.